ఏంటి గైస్ కొత్తగా ఈ పప్పులు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, లెంటిల్స్ అన్నీ కూడా బౌల్లో వేసుకుంటున్నా. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ హలీమ్ ఎట్ హోమ్. మా ఓన్ కిచెన్లో మేమైతే హలీమ్ ట్రై చేసినాం. ఇట్ రియలీ టర్న్డ్ అవుట్ వెరీ డెలిషియస్. మస్తు ఉంది, సూపర్ ఉంది. గిన్నెంతా లాగిచ్చేసినాం మేము. ఇట్ ఈస్ వెరీ ఈజీ. అసలు ఈ ప్రాసెస్ చాలా ఈజీ. ఏం లేదు, ఒక కుక్కర్ తీసుకొని అందులో లెంటిల్స్ పప్పులు అన్నీ వేసేసుకొని కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు అండ్ గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు అండ్ ఇదేంటి కొంచెం బాస్మతి రైస్ యాడ్ చేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇంకొక కుక్కర్లో చికెన్ కావాల్సినంత క్వాంటిటీ ఎంత చేసుకుంటుందా, మేమైతే కొంచెం తక్కువ చేసినాం. మీకు కావాల్సినంత చేసేసుకోండి. చికెన్ వేసి అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కాదు, ఉప్పు, కారం, పసుపు, అల్లం అన్నీ వేసేసుకొని కర్రీకి కావాల్సిన సామాన్ అంతా అందులో వేసేసుకొని చికెన్ని కూడా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపేసేయాలి. ముందు ఏదైతే పప్పులతో చేసినామో అది ప్లస్ ఈ చికెన్ది రెండు కలిపేసుకొని మంచిగా కలిసేలాగా కలిపి రెండు మిక్స్ అయిపోవాలి పూర్తిగా. అంటే రెండు కలిపితే ఒక్క రెసిపీ లాగా రావాలన్నమాట. సో అట్లా అయ్యేంతవరకు కలిపిన తర్వాత కావాల్సినంత గీ, పైన కనిపించేదంతా గీయే, నెయ్యి వేసేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటూ మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంతవరకు స్మాష్ చేయాలి. స్మాషర్తో ఉంటే పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు. సో ఇలా అవ్వాలన్నమాట. చాలా బాగుంది కదా. ఇట్ రియలీ టర్న్డ్ వెల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.